వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రీ మీడియా. నేను డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ట్యానింగ్ వల్ల వచ్చే నల్ల మచ్చలకు ట్రీట్మెంట్ ఉందా? భవిష్యత్తులో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి పోయాక? రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ట్యానింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెంపరీ అండి, ఇట్ ఈజ్ రివర్సిబుల్. కాకపోతే బాగా సన్ బర్న్ అయ్యి ఎక్కువగా యూవీ రేడియేషన్కి గురైనప్పుడు అయ్యే పిగ్మెంటేషన్ మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మెలాస్మా లాంటివి ఒక పట్టాన పోవండి. ఫ్రెకిల్స్ లాంటివి, చిన్న చిన్న పిగ్మెంటేషన్ లాంటివి మనకి లేజర్స్ ద్వారా, పీల్స్ ద్వారా, క్లినికల్గా మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో చేసే పీల్స్, లేజర్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో 2000 నుంచి 60,000 రూపాయల వరకు సరిపడా పీల్స్ ఉంటాయన్నమాట. సో పరిస్థితిని బట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని బట్టి ఇవి వాడచ్చు. అయితే కేవలం సన్ ట్యాన్ వల్లనో, సన్ బర్న్ వల్లనో, మనకి యూవీ రేడియేషన్ వల్లనో మాత్రమే పిగ్మెంటేషన్స్ కావండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, మగవాళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మరియు ఈ టెంపుల్ రీజన్లో మరియు ఐబ్రోస్ పైన వరకు ముక్కు దాకా ఈ రేంజ్లో ప్రొసీడ్ అయ్యేవి, ఈ సైడ్స్కి డార్క్గా అవ్వడం అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం కదా. ఇటువంటి వాటిని కేవలం వాళ్ళు ఎండలో తిరుగుతున్నారు కనుక అలా ట్యాన్ అయింది అని అనుకుని చాలామంది సరిపెట్టుకుంటూ ఉంటారు. మహా అయితే సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్డామిన్ స్కానింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బాడీ ఇన్సులిన్ ప్రాపర్గానే ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ బాడీలోని సెల్స్ దాన్ని అబ్జార్ప్షన్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడో హార్మోనల్ ఇష్యూ ఉంటేనే ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. జనరల్గా సెలవులు అయ్యాక పిల్లలు నల్లబడిపోతూ ఉంటారు. మనం అనుకుంటాం బాగా ఆటలాడొచ్చారు కనుక నల్లగయ్యామని మనం అనుకుంటూ ఉంటాం. ట్యాన్ అని మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఎండాకాలం కానీ ఏదైనా సెలవుల్లో కానీ పిల్లలు అతిగా తినేసారా, కొలత లేకుండా ఎక్కువగా యాడెడ్ షుగర్స్, మైదా, స్టార్చీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నారా, వాటి వల్ల ఏమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందా అనేది కూడా చూడాలి. సో అందుకే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్స్ అనేవి చాలా అవసరం. సో ఈ పిగ్మెంటేషను అసలు ఇది ఏ కోవకు చెందింది అనేది ముందు తెలుసుకోవాలి. దానికి యూ హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్, గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ చెక్డ్. దెన్ ఆ ప్రాబ్లం బిగినింగ్లోనే మనం కనుక కేర్ తీసుకుంటే డెఫినెట్గా రివర్స్ చేయొచ్చు. త్రూ క్యూ-స్విచ్డ్ లేజర్స్, త్రూ కెమికల్ పీల్స్, ఇంకా రకరకాల ట్రీట్మెంట్స్ లైక్ CO2 లేజర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా చాలా వరకు కూడా పిగ్మెంటేషన్ని మనం అరికట్టచ్చు. కాకపోతే ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉందని చూడకపోతే మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్లు వేలకు వేల సిట్టింగ్స్ తీసుకున్నా కూడా మనకంత రిజల్ట్ రాకపోవచ్చు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి తగ్గాక మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే ప్రాపర్గా సన్ స్క్రీన్ యూసేజ్ ఇంపార్టెంట్ అండి. మన చేతుల్లో ఉన్నది అదొకటి. సో సన్ స్క్రీన్ అనేది కేవలం సన్ నుంచి మనకు స్క్రీన్గా మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న లైట్స్, సెగ, కుక్కర్ నుంచి వచ్చే వేడి, పొయ్యి నుంచి వచ్చే సెగ, అలాగే మనం జలుబు చేసినప్పుడు స్టీమ్ పడుతూ ఉంటాం కదా ముక్కుకి, ఆ స్టీమ్ పట్టడము, ఇవి కూడా కారకాలు కావచ్చు. కనుక వీటన్నిటి నుంచి మనం సేఫ్ గార్డ్గా సన్ స్క్రీన్ని ప్రతిరోజు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాల్సిందే. విండోస్ త్రూ వచ్చే లైట్ ద్వారా కూడా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఇంటర్నల్గా మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉంటే, అది మనం చూసుకోకపోతే మన స్కిన్ ప్రోన్. ఇంట్లో 4 ఉంటారు కానీ ఒకరికే పిగ్మెంటేషన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గమనిస్తే అందరూ అదే ఫుడ్ తింటున్నారు, అందరూ ఒకే టైప్ ఆఫ్ సోప్స్ వాడుతున్నారు, వాటర్ అదే వాడుతున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఒక పర్టికులర్ పర్సన్కే ఎక్కువ ప్రాబ్లం ఎందుకుంది అంటే వారి బాడీ మోర్ ప్రోన్. ఏ రకంగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా అనేది ఫస్ట్ పరిగణించాలి. అమ్మాయిలు అయితే సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ టెస్టులు మరియు ఈ PCODకి సంబంధించిన టెస్టులతో పాటు స్కాన్, పెల్విక్ స్కాన్ అండ్ అబ్డోమెన్ స్కాన్ కంపల్సరీ. అండ్ మగవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఆల్కహాలిజం ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళలో కూడా ఉంటుంది ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనేది, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. దానివల్ల కూడా ఇక్కడ పిగ్మెంటేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మెలాస్మా, ఎకాంథోసిస్ నైగ్రికెన్స్, ఫ్రెకిల్స్ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నిటికీ ఫస్ట్ మీట్ యువర్ డాక్టర్ ఫస్ట్. తొందరపడి పసుపు రుద్దితేనో, నిమ్మకాయ కలిపి కాఫీ పౌడర్ రుద్దితేనో క్లియర్ అయిపోతుందని
ఇలా కొన్ని మిత్స్లో ఉన్నారు. అంటే మనకి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అలాంటివి చెప్తూ ఉంటారు. పాలల్లో ఇది కలిపి పెట్టండి, నిమ్మకాయలో ఇది కలిపి పెడితే దెబ్బకు పోతాయి, బేకింగ్ సోడాలో ఇది కలపండి, ఇలాంటివి పొరపాటున కూడా చేయకండి. పోవడం కాదు కదా, ఇంకా స్కిన్ సెన్సిటివ్ అయిపోయి ఇంకా త్వరగా చుట్టూ ఉన్న వేడి, లైట్ ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ ఎక్కువయ్యి పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కేవలం ట్యానే అయితే కనుక మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అది ట్యానే అని భ్రమపడద్దు ప్రతిసారి. మేబీ ఇట్ ఈస్ పిగ్మెంటేషన్ అని కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లివర్, ఫ్యాటీ లివర్ ఉందా, ఏమైనా ట్రైగ్లిజరైడ్స్ లాంటివి ఎక్కువైనాయా, బాడీలో లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా చేంజెస్ జరిగినాయా, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమైనా ఉన్నదా, ఎండకి ఎక్కువగా తిరిగేస్తున్నామా, రోజంతా స్క్రీన్స్ ముందు గడుపుతున్నామా, లైట్స్ కింద పొయ్యి దగ్గర ఎక్కువసేపు గడుపుతున్నామా, సన్ స్క్రీన్ వాడట్లేదా, ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకొని తగిన ట్రీట్మెంట్ని మీ డాక్టర్ దగ్గర కనుక్కొని ప్లాన్ చేసుకోండి.